మంత్రులు తిరుగుతురు క్యాంపెయినింగ్కి అభివృద్ధి జరగదంటారా ఈసారి? ఏం జరుగుతుంది? వాళ్ళు వస్తారు, ఎవరితో మాట్లాడతాడు? ఎవరన్నా పలకరిస్తారా? ఏదో బండ్లు వస్తాయి, ఆయన వాళ్ళ ముగ్గురు వెనకాల ఒక 4 బండ్లు వస్తాయి, పోలీసు వ్యాన్లు వస్తాయి, తిరుగుతారు, అటు పోతారు, మళ్ళీ ఇటు పోతారు. చేసేది ఏముంది? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడితే తెలుస్తుంది. ప్రజలకైతే ప్రజలతో ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పు? ఎక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడారు? మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ మీటింగ్ పెట్టారు ఈ మంత్రులు? ఎక్కడే మీటింగ్ పెట్టింది లేదు. ఎవరితో ఏరియాలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా హైడ్రా గట్టిగా నడిచింది ఇక్కడ బోరబండ ఏరియాలలో. దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా ఈ ఎలక్షన్లో? మరి వీళ్ళేమో గట్టిగా ప్రచారాలు చేస్తున్నాం, మేము గెలుస్తుంది కాంగ్రెస్ అంటారు. ఎన్ని ప్రచారాలు చేసినా హైదరాబాద్ బాగా దెబ్బేసింది. పెద్దవాడినే కదా కొట్టింది, ఉన్నవనైతే కొట్టలేదు కదా. అవి కొట్టింది ఎవరు? నాగార్జున ఒకరిని కొట్టిండే, మిగతా వాళ్ళందరినీ పేదవాళ్ళనే కొట్టిండు. మరి పేదవాడికి న్యాయం చేస్తా అని చెప్పి పేదవాడిని కొడితే పేదవాడు ఎక్కడికి వెళ్ళి బతుకాలి? వాళ్ళు ఉన్న ఇల్లు తీసేసాడు. అది తీసేస్తే ఎక్కడ బతకలాడు? అక్రమ కట్టడాడు అంటే ఇప్పుడు అప్పట్లోనే ఇచ్చారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది కదా. అప్పుడు అప్పుడు నువ్వు కాంగ్రెసే కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ చేసినాయి కదా కదా బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కాంగ్రెస్ ఇచ్చింది కదా. కాంగ్రెస్ నువ్వు ఇస్తేనే కదా వాళ్ళు ఇల్లు కట్టుకున్నది. మళ్ళీ వీళ్ళ మీద దొంగదానం చేశారని చెప్పేసి మా వీళ్ళు దొంగ అయ్యిండు, వాళ్ళని దొంగ చేశాడంటే ఎట్ట కుదురుతుంది? అది కరెక్ట్ కాదా? అది అవన్నీ మా బ్రోకాస్ మాటలు, అవన్నీ చేసేది ఏం లేదు.